వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ అండి. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావటం జరిగిందండి. చాలామంది నిరుద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు ఒక సందేహం వస్తూ ఉంది. ఆ సందేహం తీర్చడం కోసం ఒక చిన్న వివరణ, విశ్లేషణతో ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం. డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనా లేదా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అంటే విద్యా వాలంటీర్ పోస్టులకు అప్లై చేయాలనా? ఈ ప్రశ్న ప్రతి ఒక్క ఉపాధ్యాయ అంటే నిరుద్యోగ ఉపాధ్యాయునిలో మెదులుతూనే ఉంది. అలాంటి సమస్యకు ఒక చిన్న విశ్లేషణ ఇచ్చి మిమ్మల్ని ఒక గైడెన్స్‌గా ఇద్దామన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా లైక్ చేస్తున్నారు కదూ! ఈ ప్రశ్నలు నిరుద్యోగ ఉపాధ్యాయునిలో మెదులుతూనే ఉంది. మీకోసం ఒక సరికొత్త విశ్లేషణ. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందండి. దీనిలో భాగంగా 3567 ఎస్‌జిటిలు, 2937 స్కూల్ అసిస్టెంట్లు, దాదాపు మొత్తం 6534 పోస్టులున్నాయి. అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6534 పోస్టులున్నాయి. మరి ఈ అకాడమిక్ సంవత్సరం అంటే 2026, 27 అకాడమిక్ సంవత్సరంలో 8 నెలలకు అంటే సెప్టెంబర్ 1 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎస్‌జిటిలకైతే 10,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్లకి 12,500 రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 15వ తేదీన జాబ్ క్యాలెండర్లో ఇచ్చాము. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది అనే విషయాన్ని కూడా గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. గత దినాల్లో అంటే నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా సంవత్సరానికి అలాగే మన ఎలక్షన్స్‌కి టయానికన్నా 3 డిఎస్సీలు వేస్తామని కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అంటే 2026 డిఎస్సికి సంబంధించి దాదాపుగా అక్టోబర్లో నోటిఫికేషన్ రానుంది. దాంట్లో 3600 పోస్టులు ఉంటాయనేసి జాబ్ క్యాలెండర్‌లో చెప్పారు. సో, కొన్ని పోస్టులు తక్కువగా ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవచ్చు. కానీ నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏమైనా పోస్టులు పెరగొచ్చు లేదా ఇట్లా కొంచెం మార్పులు, చేర్పుల అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం 3600 పోస్టులు ఉంటాయనే విషయాన్ని చెప్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనా లేదా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అప్లై చేయాలనా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీని గురించి ఒక చిన్న వివరణ మీకు చేయబోతా ఉన్నాను. దీని గురించి ఒక చిన్న వివరణ అండి. జాగ్రత్త చూడండి. ఎవరు ఏఐ పోస్టులు అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అప్లై చేయకుండా చదివితే బాగుంటుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎవరు అప్లై చేయకుండా చదివితే బాగుంటుందనే కాన్సెప్ట్‌ని నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ డిఎస్సిలో అంటే మన 2026 డిఎస్సిలో ఎలాగైనా గానీ తప్పనిసరిగా ఆహ్, ఉద్యోగం సాధించాలనుకునేవారు ఈ యొక్క డిఎస్సికి అదే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవద్దు. బాగా చదవండి. అంటే ఎవరైనా తప్పనిసరిగా మేము ఈ జాబ్ కొట్టాల్సిందే అన్న వాళ్ళు మాత్రం ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టులకు అప్లై చేసుకోకుండా బాగా చదివి డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. అలాగే టెట్‌లో ఎవరైతే 120+ మార్క్స్ వచ్చాయో అంటే ఇప్పుడు టెట్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయింది. ఆల్రెడీ వస్తాయనుకున్న వాళ్ళు గతంలో కూడా ఎవరైనా 150కి 120 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి కోసం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు మాత్రం అప్లై చేసుకోవద్దు. బాగా చదవండి. అలాగే ఆర్థిక ప్రగతి బాగున్నవారు కూడా అంటే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అప్లై చేసుకోకుండా బాగా చదువుకోండి. అలాగే డిఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లా ప్రాంత వాసులు కూడా అప్లై చేసుకోవద్దండి. అంటే తక్కువ యాక్చువల్‌గా రాష్ట్రం మొత్తం మీద 3500 పోస్టులే ఉన్నాయి గానీ, ఒకవేళ మీ జిల్లాలో ఎక్కువ పోస్టులు గనక ఉంటే అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవద్దు. డిఎస్సి కోసం పోటీ పడి చదవండి. ఎందుకంటే అది గ్యారంటీ జాబు. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ అనేది మాత్రం కేవలం 8 నెలలు మాత్రమే ఉండే జాబ్. కాబట్టి మీరు డిఎస్సి కోసం పోటీ పడి చదివే ప్రయత్నాలు చేయండి. ఓకే. ఇంక ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఎవరు అప్లై చేస్తే బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి మరలా మీ ముందుకొస్తున్నాను. రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎవరు అయితే అకాడమిక్ ఇన్స్టిట్యూట్‌లో పోస్టులకు అప్లై చేస్తే బాగుంటుందంటే, ఆర్థిక ప్రగతి అంతగా బాగాలేనివారు. అంటే నెలకు 10,000 రూపాయలు కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నాం. కొంచెం బాగాలేదు అనుకున్నప్పుడు ఈ ఎస్‌జిటి పోస్టులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయండి. అలాగే టెట్‌లో ఎవరైతే రిజర్వేషన్ మీద క్వాలిఫై అయ్యారో అంటే ఎస్సీ వాళ్ళకి 60 మార్క్స్, అలాగే బీసీ వాళ్ళకి 75 మార్క్స్ ఉంటది. సో, అలా మార్కులు వచ్చిన వారికి కొంచెం కష్టంగానే ఉంటది డిఎస్సి. కాబట్టి అంటే 90 లోపు మార్కులు
మార్కులొచ్చిన వారు గూడా కొంచెం అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌లకి అప్లై చేసి చదువుకోవచ్చు. అలాగే డీఎస్సీలో మీ జిల్లాలో అంతగా పోస్టులు లేకపోయినా గానీ అప్లై చేయొద్దు. ఇది అంటే అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌లకి అప్లై చేయండి. ఎందుకంటే మీ జిల్లాలో పోస్టులు లేవు కాబట్టి ఇంక వేరే నాన్ లోకల్‌లో రాసుకోవాలి. అలా నాన్ లోకల్ ఎవరైనా రాసుకున్నా గానీ మీరు మంచిదే. కాకపోతే డీఎస్సీలో అంత పోస్టులు ఎక్కువగా లేని వాళ్ళు గూడా అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్ పోస్టులకి అప్లై చేయండి. సరే, దీని గురించి చివరిగా ఒక చిన్న విశ్లేషణ చెప్పి ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తా అండి. చివరిగా మీకొక చిన్న విశ్లేషణ. అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ జాబ్ చేస్తూనే కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే, మనం చేసే జాబ్ అనేది సంబంధిత సబ్జెక్ట్‌లోనే మనకు జాబొస్తుంది. ఒకవేళ నేను బీఈడీ ఫిజిక్స్ చేశానంటే, మనం చేసేది స్కూల్ అసిస్టెంట్ పీఎస్ఏ కాబట్టి, ఆ ఫిజిక్స్‌నే మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ పిల్లలకు టీచ్ చేస్తూనే మీకు చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, చదివిన దానికన్నా చెబుతుంటేనే ఎక్కువ జ్ఞాపక శక్తి పెరుగుతా ఉంది. కాబట్టి, మనం అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌లకి అప్లై చేస్తూ కూడా చదువుకోవచ్చు. అలాగే స్కూల్ టైమింగ్స్ ఎప్పుడుంటుందంటే, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా మాత్రమే ఉంటుంది. అలాగే ఎలిమెంటరీ స్కూల్స్ అయితే అంటే ఎస్‌జీటీ వాళ్ళకైతే మార్నింగ్ 9-3:30 దాకే స్కూల్ ఉంటుంది. మరి మిగతా సమయం అంతా కూడా మరి చదువుకోవచ్చు గదా! కాబట్టి టైమ్ టేబుల్ ప్రకారం ముందుకెళ్తే డీఎస్సీని సులభంగా సాధించొచ్చు నాన్న. సో, కాబట్టి మనం తప్పనిసరిగా ఒక టైమ్ టేబుల్ వేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, మంచి సమయ పాలనతో, నిర్దిష్ట ప్రణాళికతో, సరైన మార్గదర్శకంతోతో మీరు డీఎస్సీలో విజయం సాధించి టీచర్ జాబ్ పొందుతారని ఆశిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకున్న స్థితిగతులను బట్టి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు అప్లై చేయాలనా వద్దా? లేదా డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుదామా? అనే ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా రెగ్యులర్ జాబ్ అయిన డీఎస్సీలో విజయం సాధించినట్లుగా మీరు మంచి ప్రణాళికతో నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని డీఎస్సీలో టీచర్ జాబ్ పొందుతారని ఆశిస్తూ సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ రాజేష్ సార్. థాంక్ యూ ఫర్ వాచింగ్.